అమ్మా 11 అయింది, కొంచెం చల్లబడిపోయి ఉంటారు, ఇప్పుడు కొట్టలేరు చప్పట్లు. అమ్మా ఏమ్మా ఇందాక వచ్చి వెళ్ళిన వారెవరమ్మా? ఇప్పుడు వచ్చిన వారమ్మా. అవునమ్మా. వారు ఏటి ఒడ్డున కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు అబ్బాయి అమ్మా, బిడవమంగళమూర్తి గారు. చాలా అందంగా ఉన్నారే. అందమేమిటే తల్లి, మందం కూడా చాలా ఉందమ్మా. వెనక నేను వాళ్ళ నాన్న మీద వేసానమ్మా, కన్ను కాస్తలో జారిపోయాడు. అయినా నువ్వు ఒక కంట కనిపెట్టుండా. అలాగేనమ్మా. సరే పూజకు వెళ్ళయింది, పోదాం. అలాగేనమ్మా, వెళదామమ్మా. ప్రేక్షకు మా బాబాయ్ గారు నరసరావుపేట వాస్తవ్యులు మిరియాల పుల్లయ్య గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయల కానుక పంపించున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు అంకాళమ్మ తల్లి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే నా పేరు రత్నశ్రీ, కడప మాది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెబుతున్నాను. నాటకం చివరి వరకు చూడండి. ఇది ట్రైలర్ మాత్రమే, పూరా పిక్చర్ ఇంకా బాకీ ఉంది. మీరందరూ చివరి వరకు చూసి మా టీం అందరినీ ఆశీర్వదించి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మాకందరికీ స్వాగతం చెబుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. ఆనందం అనురాగం, ఆనందం అనురాగం. ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం, ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. జీవిత పయనంలో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలకలెన్న కలుగని. జీవిత పయనములో ఒడుదుడుకులు రాని జీవనయానములో కలకలెన్న కలుగని. పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, పతి పద సేవనయే సతి సౌభాగ్యమని. తలచిన వణితల జీవితాన, తలచిన వణితల జీవితాన అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే. అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. అనురాగం, ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం, ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం. పతి రాధ, నాథ. ఈ పూట ఏమిటో చాలా ఉల్లాసంగా ఉన్నారు. మరి ఏం లేదు స్వామి, నిన్నటి మన పతివ్రత ధర్మఘట్టములోని సందేహములు తీర్చుటేలా అని ఆలోచించుచున్నాను. సందేహమా? అవును. అది నీ ఒక్కరి సందేహము మాత్రమే కాదు రాధ, యావత్ ప్రపంచానికే అతిక్రమార్చిన వారిచ్చిన దివ్య సందేశము రాధ. కష్టఫలితము కష్టఫలితంబు బహుళ దుఃఖప్రదో, సారరచితంబునైన సంసారము. భాగ్యము స్వర్గమొకటి కల్పనము చేసే,
నిమిత్తము పురుషుల నిమిత్తము పరాణ పురుషుడు చూచావా రాధ, సంసారమున భార్య అన్న ఇలా కదా ఉండవలసినది. భార్యకు ఎంతటి ఉత్తమ స్థానము కల్పించాడో కదా భగవంతుడు. కానీ రాధ, ఆ భార్య అనుకూలవతి కాని ఎడల ఇక వేరే చెప్పవలసిద్దేమున్నది రాధ. ఆ సంసారమే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధ. అదెట్లందువా? కాదు పెట్టిన కోనె కాంతుని మెడ విరిచి, కాలు పెట్టిన కోనె మెడ విరిచి, నిండు సంసారంబు రెండు చేసి తన మగడు ఎంత అర్జన పరుగైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి కల్పగా తానొకటి సల్పి అది ఏమనగా కస్సు మన చూరేచి ఏటికి పది పరుగు వెట్టి కొత్తయ ముఖలు కొని కడి రాధ, కొత్తయ ముఖలు కొని కడి భార్యతోటి కాపురము కైక నరకంబుగలనే అది మీ ఆడివారి లక్షణం. నిజమే నాథ, మీరు చెప్పినందుకు యథార్థమే. అట్లయినచో పోనుండిలే నాథ, ఆ సంగతి నాకెందులకు అనుకున్నాను రాధాదేవి గారికి కోపం వస్తుంది అనుకున్నాను. రాధ, తమరు చెప్పబోయినదేదో నన్ను చెప్పముందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వలనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అని చుంటే, ఇంతలోనే మా స్త్రీ జాతి వలనే ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది అని చుంటిదేమి. అయినను భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా తమరనపోయినది. లేకేమి రాధ, లేకేమి అర్థాంగలక్ష్మి అయినట్టి లాలిని నవరాధ, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమై మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుటే కాక మన వంశాభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి తమ ఇంటి దాసిగా తలచువారు
చెరబురలాడుచు రామును ఊరకే ఎత్తువారు పడపు గట్టల ఎంగ అబ్బా వింటున్నవ రథ మా మగవారి పౌరుషం పడపు గట్టల ఎంగ బారిసిందై ధర్మపత్నిలను మండి పడటి వారు బయట ఎల్లరి చేత పడి వచ్చి పంట పలకి ఊరక తిట్టిపోయువారు కలులు కఠినులు ఏనులు కలుషమతులు కలరు పురుగులలోన పెద్దడు నిజము రాధా అది మా మగవారి ఎంత బాగా సెలవిచ్చారు. అందులోకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథ రూపవతి అయిన యువతికి సంభవమే సంభవమే రాక